సార్ వాయిస్ రావట్లేదు. ఓకే, సో మీరు ఎప్పుడైతే అప్లై చేయాలని అనుకుంటున్నారో మౌస్ ఓవర్ ఇది ఏం చేస్తుందని అంటే, ఎప్పుడైతే మీరు ఇలా వెళ్ళినప్పుడు మనకు హైలైటింగ్ కానీ అలా డిస్ప్లే చేస్తుంది, అంటే ఏదో ఒకటి ఏ పేజ్ని ఓపెన్ చేస్తున్నాం ఏంటి అనేది ఒక ఐడియా అనేది మనకి ఇస్తుంది. సేమ్ అలానే మీరు కూడా మీ యొక్క మౌస్ని మూవ్ చేసినప్పుడు యూజర్కి సమ్ వేరియేషన్స్ ఎప్పుడైతే మీరు చూపించాలని అనుకుంటున్నారో అప్పుడు మౌస్ ఓవర్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకుంటారు. సో దాన్ని మీరు ఎలా అప్లై చేయాలి? ఓకే, సో ఒక మౌస్ ఓవర్ని అప్లై చేసేటప్పుడు మీరు ఎలా అప్లై చేయాలనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. ఓకే, సో మీరు అలా వచ్చినప్పుడు వాటికి ఓవర్ని ఎలా అప్లై చేయాలనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాంకర్ ట్యాగ్స్ తీసుకుంటున్నారు. మీరు HTML సంబంధించిన డాక్యుమెంట్ అనేది షేర్ చేసుకుంటున్నాం. ఇంటూలో HTML లోపల ఓవర్ ఎగ్జాంపుల్ .html. సో ఫస్ట్ మీరు ఒక డాక్ టైప్ HTML open your HTML. Okay, next head ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అనేది రాస్తాం. ఓవర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ బాడీ, ఓపెన్ యువర్ బాడీ. ఎప్పుడైతే మీరు ఇక్కడ ట్యాగ్ తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నారు, హెచ్ రిఫరెన్స్. సో ఇక్కడ ఏదైనా ఒక పేజ్ java.html అనే ఫైల్ మనకు ఉంది కాబట్టి java.html ఫైల్ని ఓపెన్ చేస్తాం. దీనికి మీరు స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారు, అంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక బటన్ షేప్ లాగా మీకు లుకింగ్ అపిరెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నారు. సో దానికోసం మీరు ఫస్ట్ ఏంటంటే యాంకర్ ట్యాగ్ కి బై డిఫాల్ట్ గా ఏదైతే ఉందో ఆ స్టైల్స్ మీరు ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. ఓకే, సో యాంకర్ ట్యాగ్ నెక్స్ట్ డెకరేషన్. స్టైల్ ట్యాగ్ లోపల మీరు అప్లై చేయాలి స్టైల్. నెక్స్ట్ డెకరేషన్. నన్ను అనిస్తే ఏమవుతుందనంటే అండర్లైన్ ఏదైతే ఉందో ఆ అండర్లైన్ అనేది ఫస్ట్ వెళ్ళిపోతుంది. సేమ్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ సేవ్ చేసుకున్న ఫోల్డర్ నుంచి దాన్ని రన్ చేస్తాం. HTML ఫోల్డర్లో ఓవర్ HTML రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్రోమ్. ఓకే, సో క్లిక్ ఇలా కనబడుతుంది. ఓకే, సో టెక్స్ట్ డెకరేషన్. సో దానికి మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇవన్నీ మీరు ఇంతకుముందే అప్లై చేశారు. బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ ఇస్తారు. ఓకే, వాటి లోపల టెక్స్ట్ యొక్క కలర్ డిఫరెంట్ ఇస్తారు, వైట్. ఓకే, టెక్స్ట్ కలర్ వైట్, దాంతో పాటు దానికి ప్యాడింగ్ ఇస్తున్నా సరౌండింగ్ లో కొంచెం లుకింగ్ అనేది రావడం కోసం ఒక 10 పిక్సెల్స్ ప్యాడింగ్ కూడా.
ఇప్పుడు దాన్ని మీరు ఇక్కడ ఎలాగైతే ఉందో దీన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దీని మీదకి బటన్ ఒక క్లిక్ చేసినప్పుడు అంటే దాని దగ్గరికి ఇలా మౌస్ వచ్చినప్పుడు సమ్ వేరియేషన్స్ అనేది మీరు చూపించాలి. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చానంటే జస్ట్ ఇక్కడ మౌస్ యాంకర్ ట్యాగ్ కి మీరు మౌస్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి యాంకరేట్ ఓవర్. ఓకే, సో ఇక్కడ మీరు ఏవైతే స్టైల్స్ రాస్తారో ఆ స్టైల్స్ అంటే దానికి అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మౌస్ ఓవర్ అవుతుందో అప్పుడు దాని యొక్క కలర్ నేను గ్రీన్ కలర్ కి చేంజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ ని గ్రీన్ కి చేంజ్ చేస్తాను. ఓకే, సో అంటే మౌస్ వచ్చినప్పుడేమో అక్కడికి మౌస్ ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో సో వెళ్ళిన వెంటనే అలా చేంజ్ అవుతుంది. దీన్ని మీరు దేనికైనా అప్లై చేయొచ్చు, ఒక బటన్స్కే కాదు. నెక్స్ట్ మీరు కొన్ని ఇమేజెస్ అనేది డిస్ప్లే చేసుకున్నారని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే కొన్ని ఇమేజెస్ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు, మల్టిపుల్ ఇమేజెస్, మీకు నచ్చిన ఇమేజెస్ ఏమైనా తీసుకోండి. ఇమేజ్ కి కంపల్సరీ మనం ఎస్ఆర్సి తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏదైతే పాత్ ఇస్తున్నామో ఆ పాత్ని బట్టి మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇందులో ఏమున్నాయి, జావా లోగో ఒకటి ఉంది. సో దాంతోపాటు ఇంకేమైనా ఇమేజెస్ కావాలి మీకు తీసుకోండి. ఐఎంజీ మల్టిపుల్ ఇమేజెస్ మీ ఇష్టం, ఎన్ని ఇమేజెస్ కావాలనుకుంటే అన్ని ఇమేజెస్. ఓకే, HTML సంబంధించి కూడా మన దగ్గర ఉంది, HTML లోగో కూడా ఉంది. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ ఎస్ఆర్సి. ఓకే, సో ఇంకేమైనా అడిషనల్ గా ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో లోగో 2.png ఇంకొక ఇమేజ్ ఉంది. ఓకే, సో ఆ ఇమేజెస్ అన్ని ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సేమ్ సరే, సో ఆ ఇమేజెస్ అన్ని ఒకసారి ఇక్కడ చూడండి. అన్ని కూడా డిఫరెంట్ సైజెస్ లో ఎలా పడితే అలా ఉన్నాయి. అలా కాకుండా ఇమేజెస్ అన్నిటిని కూడా ఒకటే సైజ్ ఇచ్చేలాగా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ అన్నిటికి కూడా ఒకటే సైజ్ వచ్చేలాగా నేను మెన్షన్ చేస్తున్నాను. ఐఎంజీ సో విత్ 200 పిక్సెల్స్ చేస్తున్నాను అండ్ హైట్ కూడా 200 పిక్సెల్స్ చేస్తాను. విత్ 200 పిక్సెల్స్ అండ్ హైట్ కూడా 200 పిక్సెల్స్. ఓకే, సేమ్. సరే, ఇప్పుడు ఇమేజెస్ అన్ని కూడా మనకు ఒకే సైజ్ లో డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ దీనికి ఉంది కానీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందుకు సేమ్ అలానే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ ఎప్పుడైతే దీని దగ్గరకు వస్తుందో దీనికి మీరు బార్డర్ని కానీ అంటే ఇమేజ్ యూజర్కి ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓకే, సో ఇమేజ్ దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నాడో నీకు దాంట్లో ఎలా అప్లై చేస్తారు, జస్ట్ ఐఎంజీ కలన్ ఓవర్. ఓకే, ఓవర్ అనేది దేనికైనా అప్లై చేయొచ్చు. ఇమేజ్ కలన్ ఓవర్ ఏదో ట్యాగ్ నేమ్ ద్వారా ఐడి నేమ్ ద్వారా కూడా మీరు అప్లై చేసేటప్పుడు కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఈ మౌస్ ఓవర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నా, ఒక బార్డర్ని ఇస్తాను. బార్డర్ రెడ్ కలర్ అప్లై చేస్తుంది. రెడ్ సేవ్ రిఫ్రెష్. సో బార్డర్ ఇచ్చేటప్పుడు ఎలా వెళ్ళి ఫస్ట్ కంపల్సరీ మనం ఎంత దాని యొక్క సైజ్ ఇస్తున్నాం ఆ సైజుని కూడా మెన్షన్ చేయాలి. అవునా, సో బార్డర్ యొక్క సైజు ఎంత ఇస్తున్నాం, ఎన్ని పిక్సెల్స్ లో ఇస్తున్నాం. నెక్స్ట్ అది డాటెడ్ లైన్ లో ఇస్తున్నారా, సాలిడ్ గా ఇస్తున్నారా, ఎలా ఇస్తున్నారా అనేది మనం మెన్షన్ చేయాలి. సాలిడ్ కలర్. ఓకే, సేమ్ రీప్లేస్. ఓకే, సో ఈ ఇమేజ్ దగ్గరికి వచ్చేసరికి ఇమేజ్ యూజర్ కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఇస్తున్నాం ఎప్పుడైతే మన యొక్క స్క్రీన్ దగ్గర దేని మీద అయితే ఓపెన్ చేస్తున్నానో దానికి. సో ఇక్కడ నేను సో మీరు ఇలాంటివన్నీ కూడా ఎక్కడన్నా మీ వెబ్సైట్స్ మీరు యూజ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఓకే, సో ఇలా మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన స్టైల్స్ ని అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకసారి మౌస్ ఇలా వచ్చింది, మౌస్ ని మీరు మూవ్ చేస్తున్నప్పుడు ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఇచ్చే స్టైల్స్, అప్లై చేసే స్టైల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే మీకు డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఎప్పుడైతే ఈ యొక్క మౌస్ అక్కడికి వెళ్తుందో ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వకుండా ఉండాలి. జస్ట్ ఓన్లీ బార్డర్ లాగా వచ్చి డిస్ప్లే అవ్వకుండా ఉండాలి. సో దానికి మీరు డిస్ప్లే నన్ అని ఇస్తే ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది కనపడదు, హైడ్ అయిపోతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. రీప్లేస్ చూసారా, ఆ ఇమేజ్ దగ్గరికి వచ్చేసరికి అది హైడ్ అయిపోతుంది, కనపడకుండా వెళ్ళిపోతుంది. దేని దగ్గరికి వెళ్తే అది కనపడకుండా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు పర్టికులర్ గా దానికి హైలైట్ అవ్వాలి కానీ జస్ట్ ఓన్లీ ఇమేజ్ ఒకటే వద్దు అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీరు విజిబిలిటీని యూజ్ చేసుకోవాలి. సో విజిబిలిటీ హిడెన్ అంటే నన్ను అంటే మొత్తానికి ఆ ఎలిమెంట్ వెళ్ళిపోతుంది. విజిబిలిటీ నన్ను అంటే ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసి అలానే ఉంటుంది కానీ యూజర్ కి డిస్ప్లే అవ్వదు. ఓకే, సో ఆ ప్లేస్ అలానే ఉంటుంది కానీ యూజర్ కి మాత్రం డిస్ప్లే అవ్వదు. మీరు నన్ను అయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఏదైనా స్టైల్స్ ని బార్డర్ ని అప్లై చేస్తున్నాం. ఆ ఇమేజ్ ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ దేని దగ్గరికి అయితే మీరు వస్తున్నారో ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మౌస్ సంబంధించిన అంటే దేనికైనా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్ కి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మౌస్ ఓవర్ని యూజ్ చేసి ఆ ఇమేజ్ డిస్ప్లే అవ్వకుండా లేకపోతే దానికి ఒక బార్డర్ ఇవ్వడం అలాంటివన్నీ చేస్తున్నాం. అలా కాకుండా మీకు దానిపైన బ్లర్ లాగా రావాలి అని అనుకోండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు సిఎస్ఎస్ ని యూజ్ చేస్తున్నారో మౌస్ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాని మీద ఒక బ్లర్ లాగా రావాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా కాకుండా దాని మీద ఒక బ్లర్ లాగా వచ్చి ఆ ఇమేజ్ అనేది కొంచెం స్లైడ్ అయినట్టు కనపడాలి. సో మీరు ఒపాసిటీని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఒపాసిటీ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఓకే, ఈ ఒపాసిటీ అనేది మీరు ఎంతైనా అప్లై చేయొచ్చు. అంటే 0.5, 0.10 అలా మీరు ఏది కావాలనుకుంటే ఇక్కడ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ఆ ఒపాసిటీని బట్టి సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఒపాసిటీ డెఫినేషన్ 1 మినిట్ ఉంది. అక్కడ మీరు 0.5, 5.6 మీ ఇష్టం, అంటే ఒక ఒపాసిటీని ఇచ్చేదాన్ని బట్టి సో ఆ బ్లర్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ ఒపాసిటీని ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 0.5 అని ఇస్తున్నారు అనుకోండి. సో ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే బ్లర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ వస్తుంది 0.5. ఓకే, సో దాని దగ్గరికి వచ్చేసరికి ఇమేజ్ చూడండి ఒకసారి, నార్మల్గా ఇలా ఉంది. ఎప్పుడైతే ఎలా అవుతుందో బ్లర్ లాగా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది ప్రతి ఒక్క ఇమేజ్. అంతేకాకుండా మీరు ఎక్కువగా ఇవ్వాలనుకుంటే సో ఇంకొంచెం పెంచుకోండి. మీరు అక్కడ ఇచ్చే ఒపాసిటీని బట్టి అది చేంజ్ అవుతూ వస్తూ వస్తుంది. ఓకే, ఒపాసిటీ అనేది మీరు ఎంత ఇస్తున్నారో దాన్ని బట్టి అది కలర్ హైడ్ అవ్వడం లేకపోతే తక్కువ అవడం ఎక్కువ అవడం మీకు డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 అని ఇచ్చారు. ఓకే, సో ఎక్కువ ఉంటాను. ఓకే, మీకు నచ్చిన కలర్స్ అప్లై చేయొచ్చు. ప్లస్ యూజర్ ని ఏదైతుందో మౌస్ ఓవర్ అంటే మౌస్ ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో ఆ పర్టికులర్ ప్లేస్ కి మీరు దానికి ఎలాంటి అప్లికేషన్ అంటే చేసిన స్టైల్స్ మీరు అప్లై చేయొచ్చు. అంతే, మీరు ఏ స్టైల్స్ అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టైల్ అక్కడ అప్లై అయిపోతుంది. మీరు గ్యాలరీకి వెళ్ళినప్పుడు గ్యాలరీస్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, ఇమేజెస్ అన్ని డిజైన్ చేస్తున్నారు, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక హైలైట్ యూజర్కి అనేది హైలైట్ కనపడాలి. మీరు ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ ఇంతకుముందు మీరు చేసేటప్పుడు మెనూ గురించి ఒకటి తీసుకున్నారు. మెనూలో కూడా మీరు ఏ పేజ్కి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది ఆ హైలైట్ అనేది చేస్తే సో యూజర్కి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు బటన్ ఒక ఏదైతే తీసుకొని వాటికి అలా అప్లై చేశానో అలా అప్లై చేసినప్పుడు ఎలా డిస్ప్లే అయింది ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేనికైనా ఈ తీసుకొని దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే ఇచ్చి సో అట్లా కూడా మీకు దానికి ఒపాసిటీ అంటే తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, 1 ఇస్తేనేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇస్తే నార్మల్, దాని నుంచి మీరు తగ్గించుకుంటే 0.1, 0.2 అట్లా ఇచ్చే కొద్దీ బ్లర్నెస్ అనేది ఎక్కువ కనపడదు. ఓకే, సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 8 ఇచ్చారనుకోండి, ఆ బ్లర్ అనేది తగ్గిపోతూ వస్తుంది, నార్మల్గా ఉన్నట్టే మీకు అనిపిస్తుంది. చూడండి
ఓకే. సో అంటే మీరు ఎంత తక్కువ ఇస్తే అంత ఎక్కువ బ్లర్గా మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 5 ఇచ్చారనుకోండి కొంచెం ఇమేజ్ కనబడుతుంది, బ్లర్నెస్ కూడా వస్తుంది. ఇలా మీరు సిఎస్ఎస్ స్టైల్స్ ను పర్టికులర్ ఒక ఇమేజెస్ డిజైన్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇమేజెస్ ఒక గ్యాలరీ డిజైన్ చేస్తున్నప్పుడు ఏ ఇమేజ్ మీద ఇస్తున్నారు, సో నెక్స్ట్ వాటి క్లిక్స్ అవన్నీ కూడా మీరు నెక్స్ట్ రాసుకోవచ్చు. ఓకే. సో ఈ ఒపాసిటీ అనేది ఏంటంటే మీరు ఎప్పుడైతే దేన్నైనా బ్లర్ చేయాలనుకుంటున్నారో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే మౌస్ ఓవర్ దగ్గరనే యూజ్ చేయాలని ఏం లేదు. డైరెక్ట్ గా మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ డివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ తీసుకున్నారు. ఓకే. సో ఈ ఒపాసిటీ అనేదాన్ని మీరు ఎక్కడెక్కడ అప్లై చేసినా అది అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నారు. ఓకే. సో ఈ డివ్ కి స్టైల్ అప్లై చేస్తుంది. ఒకటి ఫస్ట్ టైం ఐడి ద్వారా అప్లై చేస్తున్నారు. ఒపాసిటీ 0.5 ఇస్తున్నాను ఫస్ట్, దానికి 1 ఇస్తున్నా ఐడి అక్కడ. ఒపాసిటీ 0.5. నెక్స్ట్ 2 అని ఇంకొక ఐడి తీసుకుంటాం. సరే, ఫస్ట్ తక్కువ నుంచి వద్దాం. 2 5 1. Okay, only 1. వీటికి ఏదైతే డివ్ ఉందో ఆ డివ్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ రెడ్ అప్లై చేస్తాం. మీకు నీట్గా అంటే థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగానే డిస్ప్లే అవుతుంది. సో రెడ్ని మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసినప్పుడు దాని యొక్క కలర్ అనేది వెంటనే మీకు చేంజ్ అవుతుంది. ఆ డివ్ యొక్క సైజ్ కూడా, అంటే డివ్ లో ఏం ఎలిమెంట్స్ లేకపోతే అదే డిస్ప్లే అవ్వదు. సో దానికి పర్టికులర్ ఒక హైట్ అండ్ విడ్త్ అనేది ఉంటుంది. జస్ట్ విడ్త్ ఇచ్చినా సరిపోతుంది, స్క్రీన్ మొత్తం ఆక్టివేట్ చేస్తుంది. విడ్త్ ఒక 20 పిక్సెల్స్ ఆర్ 30 పిక్సెల్స్ లేకపోతే ఒక 50 పిక్సెల్స్ ఇస్తుంది. సో ఆ డివ్ లో ఏం లేకపోతే ఏమి మనకు డిస్ప్లే అవ్వదు. ఆ పర్టికులర్ డివ్ ట్యాగ్ లోపల ఆ స్టైల్స్ ఫస్ట్ డివ్ ఉంది. ఆ డివ్ కి ఐడి ద్వారా నేను అప్లై చేస్తున్నాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సేమ్ ఇక్కడ ఒక టెక్స్ట్ రాదు. అప్లయింగ్ ఒపాసిటీ 0.2 ఎంత అప్లై చేస్తుంది. ఓకే, 0. నెక్స్ట్ ఇంకో డివ్ తీసుకుంటాం. అప్లయింగ్ ఒపాసిటీ 0.5. నెక్స్ట్ పైన అన్ని 1 అనే రాశారు. మారుస్తారు. 2 నెక్స్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విడ్త్ అనేది అక్కడ జస్ట్ చాలా తక్కువ వస్తుంది కదా. సో విడ్త్ 100% ఇస్తాము ఆర్ 50%. ఇటు వచ్చి ఒక పర్టికులర్ సైజ్ ఇద్దాం. హైట్ 50 పిక్సెల్స్, 100 పిక్సెల్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, సేమ్ రెడ్ కలర్ అన్నిటికీ ఒకటే అప్లై చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఒపాసిటీ అప్లై చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క
చూడండి డిఫరెన్సెస్. ఓకే, సో అలా మనకు ఒపాసిటీ ఇచ్చినప్పుడు అలా చేంజెస్ చేస్తుంది. సో దీన్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఒపాసిటీ అనే దాన్ని ఓన్లీ మీరు మౌస్ ఓవర్ చేస్తున్నప్పుడు యూజ్ చేయాలేమో సార్, మౌస్ ఓవర్ అలా ఏం లేదు, ఎక్కడైనా మీరు ఈ స్టైల్స్ అనేటివి అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కూడా మీరు అప్లై చేయొచ్చు. అంటే ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో సో కొన్ని డిజైన్స్, మల్టిపుల్ డిజైన్స్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డిఫరెంట్ టాస్క్, దీని మీద మీరు ఏం చేస్తారంటే మీరు ఒక గ్యాలరీ ఒకటి క్రియేట్ చేయండి. అంటే ఒక 10 to 15 ఇమేజెస్ ఉండే, ఏదో మీకు నచ్చిన ఇమేజెస్ ఏవో కొన్ని పెట్టుకొని, సో వాటి మీద ఇలా ఇలా వచ్చినప్పుడు ఆ మౌస్ ఓవర్ అయితే హైలైట్ చేస్తూ ఒక గ్యాలరీని మంచి ఒకటి డిజైన్ చేసి పెట్టండి. నెక్స్ట్ ఓకే, ఇలా బటన్స్ కి ఇంకొకటి మీరు ఇంతకు ముందు మెనూది కూడా ఒకటి చేయించాను మీతో. ఓకే, ఈ HTML1 లో ఓకే, సో దీంట్లో మీరు ఇక్కడ కూడా మౌస్ ఓవర్ పెట్టాలి. అంటే హోమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కలర్ చేంజ్ అవ్వాలి, జావా దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కలర్, క్లిక్ చేసినప్పుడు ఎలాగో అక్కడ మూవ్ అవుతుంది, హైలైట్ అవుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ మూవ్ చేస్తున్నప్పుడు ఆ మెనూలో ఉన్నప్పుడు కూడా అవి కూడా చేంజ్ అవ్వాలి. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క కలర్ మౌస్ దేని మీద క్లిక్ చేసుకుంటుంది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసి టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా డిఫరెంట్గా మీకు కనపడుతుంది. ఓకే, మౌస్ ఓవర్ దీనికి మీరు చేయాలి. నెక్స్ట్ ఒక మంచి గ్యాలరీని ఒక డిజైన్ చేయండి, ఇమేజెస్ పెట్టండి, మంచి మంచి ఇమేజెస్ పెట్టి ఒక మంచి గ్యాలరీ డిజైన్ చేసి దాని మీద వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవడం మీ ఇష్టం. ఆ ఇమేజ్ని హైడ్ చేస్తారా, మీకు ఇంకోటి కొన్ని చూపించాను. సో డిస్ప్లే ఒకటి నన్ను చూపించాను. నెక్స్ట్ హిడెన్. ఓకే, సో ఆ రెండింటిని యూజ్ చేసి మీరు అలా అయినా చేంజెస్ చేసుకోండి. ఇది ఓవర్ గురించి. ఓకే, ఈ ఓవర్ని మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఏ పర్టికులర్ ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్కి అప్లై చేయొచ్చు, పేరాగ్రాఫ్ ట్యాగ్ చేయొచ్చు, యాంకర్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు, బటన్స్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు బటన్స్ గురించి చూద్దాం. నార్మల్ HTML బటన్స్ కాకుండా CSS తో చేసే బటన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి.